హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ తెలుగు బ్లాగ్స్. ఈరోజు నేను మీతో బీన్స్ ఫ్రై రెసిపీ షేర్ చేసుకుంటున్నానండి. ముందుగా బీన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో తీసుకొని కొంచెం వాటర్ తీసుకోవాలి. అందులో సాల్ట్ కానీ లేకపోతే కల్లుప్పు కానీ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే రానివ్వాలి. ఈలోపు నేను ఆనియన్స్ అయితే ఒక 3 తీసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సో ఇవి ఫ్రై అవుతున్నాయి కదండి. ఒకసారి మనం ఉడకబెట్టుకున్నటువంటి బీన్స్ని కూడా చూద్దాము. సో ఇక్కడ చూసారు కదా, చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్ అన్ని వంపేసుకోవాలి. ఇలా వంపేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్ ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్నటువంటి బీన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత మనకు సరిపడా సాల్ట్ అలానే వెల్లుల్లి కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ వెల్లుల్లి కారం వేసుకుంటున్నాను, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర కనుక వెల్లుల్లి కారం లేకపోతే నార్మల్ది యూజ్ చేసేటప్పుడు మీరు దాంట్లో మళ్ళీ కారం వేసిన తర్వాత సపరేట్గా వెల్లుల్లి అవి దంచి వేసుకున్నట్లయితే కనుక టేస్ట్ బాగుంటుందండి. సో ఇలా వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవనిచ్చి ఇప్పుడు నేను కొంచెం కసూరి మేతి అలానే కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నాను. ఇక్కడ మీకు కొత్తిమీర పుదీనా ఇవి అయితే ఆప్షనల్ అండి, నాకు ఇంట్లో ఉంది కాబట్టి వేసుకున్నాను. ఇవి కూడా వేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ అలా ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేయటమే. చూశారు కదా, మనకి ఎంతో టేస్టీ అయినటువంటి బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.